మరైతే వైష్ణవి చనిపోయిన తర్వాత తన యొక్క యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్లోని ఎంతోమంది తను బ్రతికున్నప్పుడు కాకుండా తర్వాత ఏ విధంగా ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారో చూసాము. మరైతే ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ కూడా తన సబ్స్క్రైబర్స్ ఉన్నారట, వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ఈరోజు ఇంటికి కూడా వస్తున్నారు. అందరూ మరికొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఈరోజు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ విషయం తెలిసిన వెంటనే అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు, అమ్మాయి చాలా ధైర్యంగా ఉండేది, ఎందుకు ఈ విధంగా అయిందో మాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పి వేరే ఊరి నుంచి కూడా రావడం జరిగింది. అమ్మాయి యొక్క తల్లిదండ్రులని పరామర్శించడానికి ఒకసారి మాట్లాడదాం. మీది చుట్టుపక్కల ఉంటారా మీరు? మాది చెర్లకుండ. మీరు అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అవుతాం మేము, యూట్యూబ్లో మేము చూస్తాము. ఆమె గట్టి అమ్మాయి, ఎంత మోరల్ లెక్క ఉంటుంది ఆమె, తెలుసా? ఆమె ఏమన్నదంటే వీడియో కూడా తీసింది, ఎక్కువ అమ్మాయిని ప్రేమిస్తుందని కూడా వీడియో తీసింది, పెట్టింది. ఇలా అమ్మ నాన్నతో కూడా మాట్లాడింది, చేసింది. అట్లా కూడా ఏమన్నది అన్న కూడా ఆమె మత్తు మంది ఇచ్చి అన్నలు అత్త వచ్చి చంపేసిండ్రు. వీళ్ళు కూడా ఇచ్చేసిండ్రు, వీళ్ళు బయట వన్నారు. మత్తు మంది ఇచ్చి వాటర్ కూడా మేము అడగలేరు, వీళ్ళు వాటర్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు. అందులో ఏదో కలిపినాక వీళ్ళకి ఇచ్చిండు. వీళ్ళ బిడ్డ కూడా ఇట్లనే ఇలా వండుకున్నది, పండబెట్టుకున్నది. అన్నాక అమ్మ నాకు నిద్ర వస్తుంది అంటే వాంతులు అవుతుందిగా, ప్రెగ్నెంట్గా వాంతులు అవుతుంది అంటే అమ్మ నాకు నిద్ర వస్తుంది అంటే పనుకపో బిడ్డ అని అమ్మ అన్నది. అన్నాక పేన్ ఇంట్లోకి వచ్చింది, ఇదే రూమ్లో. అన్నాక పోయినాక ఇలా భర్తకి ఇచ్చింది. భర్తకి ఇచ్చినాక చేసినాక వాళ్ళు కుక్కలు బాగా మరుగుతున్నాయి. ఎందుకు మరుగుతాయి కుక్కలు? ఎందుకు మరుగుతాయి? వాళ్ళన్నా వస్తేనే మరుగుతాయి, ఏదన్నా పోతేనే మరుగుతాయి, అవునా కదా? అన్నాకనే ఈమన్నది బాయ్ పా లోపలికి పోదాంపా, దొంగలు వచ్చి కావచ్చు, కోళ్ళు బాగా మరుగుతున్నాయి నడు అని వచ్చింది. రూమ్లో వండుకున్నారు. ఆయన కూడా గ్లాస్ సౌండ్, అది సౌండ్, కొట్టుకున్నాడు అవన్నీ వినబడ్డాయి. మాకు వినబడ్డాయి. వచ్చి పిలిచింది, తెల్లరంగానే పిలిచింది. ఆవు నేను చెప్పేదమ్మా. అన్నకి మచ్చింది. అన్నకు కూడా ఏమేమనుకున్నది, ఆమె సౌండ్ లేదు, అప్పటికే కొనపురి ఉన్నది, జాసులాడుతుంది కావచ్చు. ఎందుకు మనం లేపుడు అంటే బిడ్డే అల్లుడు ఎందుకు జాసులాడుతుండ్రు కదా, మనం ఎందుకు లేపుడు అని పోయినరు. పోయిన వరకు అంటే చంపేసిండు అంతే. కానీ ఆనైతే బతకనియద్దు, ఆన్ని ఇద్దరు అన్నదమ్ములి తల్లిని అనైతే బతకనియద్దు. మనము నలుగురిని చంపి మనం కూడా కేసు ఎట్లా ఇద్ది అమ్మా, ఏం కాదు, మనం కూడా వెళ్ళాలా. ఎందుకంటే కడుపుల పిల్లతో ఇప్పుడు మూడో శవంని చేసినట్టు వాడు, మూడో చేసినప్పుడు మనకెందుకు? ఇంకా వేరే అమ్మాయిని కూడా గిట్లనే ప్రేమిస్తామా అని చెప్తారు, ఏదో మోసం చేస్తారు, ఏదో మొత్తం కట్టినమ్మా అని అంటే ఇవాళ రేపు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, ఏదైనా ఉంటారు. అట్లా అని కాదు, ఉన్నోళ్ళని లేనోళ్ళని చూడాలా. అలాంటి వాడు చెయ్యొద్దు, ప్రేమించొద్దు, లగ్గం చేసుకోవద్దు. మనం కూడా మనకు పిల్లలు ఉన్నారు, ప్రేమించుడు చేసుడు అని అంటే మనం కూడా ఏదటి వాళ్ళని ఫస్ట్ అడిగినాకనే మనం ఏదన్నా నిర్ణయం చేసుకోవాలి. కానీ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ నలుగురిని మాత్రం శిక్ష పడాలా, పడకపోతే మాత్రం మేమన్నా చంపుతాము. అది మాకు ఎక్కడ కనబడ్డా ఖచ్చితంగా చంపుతాము అని అన్నది మాకు. మీరు బతుకున్నప్పుడు ఎప్పుడైనా వచ్చి కలవడం కానీ కనబడ్డాము, కాకపోతే కనబడ్డాం కానీ అంతగా అని అంటే మేము ఇట్లా బాగా ఇజ్జెత్తుండే కదా, అప్పుడప్పుడు వచ్చాము. కానీ అమ్మాయిని అక్కడక్కడనే కలిసాము, ఇంటి దాకా రాలేము. ఇప్పుడు ఇంటి దాకా వచ్చాము, ఎందుకంటే అమ్మాయి ప్రాణంతో లేదు కాబట్టి ఇవాళ ఇల్లు చూద్దాం, వాళ్ళది ఏంటి అని తెలుసుకుందామని వచ్చాము. కానీ కాకపోతే నేను కూడా వచ్చిన, నేను సాగు అయినప్పుడు మాకు ముఖం కనబడుతుంది కావచ్చు అని మేము వచ్చినాం. ముఖం కనవలేదు. అమ్మ ఆడ బయట ఊకున్నది, పండుకున్నది, మంచంలో వండుకున్నది, చలితోటి అనుకుతున్నది, చెద్దరు కప్పుకొని పండబెట్టిన గదే ఉన్నది. మాకు ముఖం కనబడుతుంది కావచ్చు అని మేము వచ్చినాము. కానీ మాకు న్యాయం కావాలా. ఈ అమ్మాయికు పోరాటం మేము చేస్తాము, ఎంతనే మేము పోరాటం చేస్తాము. మేము చచ్చిదాకా మేము పోరాటం చేస్తాం. రేవంత్ దగ్గర పోయింది. కానీ ఈ అమ్మాయికైతే న్యాయం కావాలా. న్యాయం అయ్యేదాకా మేము పోరాటం వస్తాం, ఇంకంతే. మేమైతే ఊకం. మరి ఆడు శిక్షించడో మరి మేము శిక్షిస్తాము, అది కావాలా. లేకపోతే మాకు ఇస్తే మేము ఏమన్నా చేసుకుంటాం.
నా బిడ్డ పానం ఎట్లా పోయిందో వాళ్ళ పానాలు ఎట్లా గట్ల తీస్తాం అన్ని ఎట్లా చంపిండో ఈ అమ్మాయిని ఎట్లా చంపిండో ఇంట్లో కూర్చిండు ఈడ పోసిండు బొండకాయ ఒత్తిండు చంపిండు అని ఇది ఎట్లా తీసిండో మేము కూడా గట్ల తీస్తాం గంతే. కానీ ఆయనకైతే శిక్ష పడాల గంతే. అడుగు ఏడు దొరికినా కానీ తీసుకొచ్చి అడు ఏడ బొంద పెట్టినమో వాళ్ళని తీసుకొచ్చి అన్ని పోసేస్తాం. తప్పులేదమ్మా దొరసని మా చుట్టాలను తప్పితే లంగల్ని నమ్మించిండు వీడియో తీసిండు అన్ని చేసిండు. ప్రెగ్నెంట్ ఉన్నా కానీ కడుపుతో ఉన్నా కానీ ప్రెగ్నెంట్ ఉన్నా కానీ దాఖలు తీసుకుపోయిండు చూపించిండు అన్ని చేసిండు. వాళ్ళ అమ్మని దొలకపోయిండు ఇలా అమ్మని దొలకపోయిండు చూసిండు చేపించిండు తోలేసిండు. అన్నాక ప్రెగ్నెంట్ అని అన్నీ చూపించుకున్నాడు. ఆమె అన్నది నాకు అప్పుడు వెళ్ళిపోతే అయిపోయి ఇంట్లోకి వెళ్ళి మరి అప్పుడు అయిపోతే ఎందుకు ఇట్లా ఇంత చేసిండు వీడు? నా ఇంట్లో నా బిడ్డను ఎందుకు చంపుడు? ఇది నా ఇల్లు ఆ ఇల్లు అయితే కాదు కదా తల్లి. మరి కాదు వీడియో కూడా తీసింది తెలుసా? వీడియో తీసింది. నేను 2 రోజులు 3 రోజులు నేను అన్నం కూడా తింటలేను వేరే ప్రేమిస్తుండు. దివాలైపోయింది అది గంజి నీళ్ళు వడక దివాలైపోయి అన్నం తినక దానికి లఘు లేకుండా చూసి దాన్ని ఏటు కాకుండా కావాలని దాని పానగండం వచ్చి నల్లిగా ప్రేమించి అత్త చేత అన్నము కూరలు ముక్కలు జిమ్మలు అన్ని తీరులో తిని దాని చేతులు దాని నెత్తిలో పెట్టి దాని బిడ్డ పానం తినిపోయిండు. ఆన్ని సిలసిల రక్తంలో మనవరాలు ఎట్లా ఇల్లు పడ్డదో ఆంది కూడా అదే గతి కావాలా. ఆ గత అయితేనే ఇళ్ళకు కన్న తల్లికి కొత్త క్షమిస్తుంది పానం ఎవరిదాకా క్షమించది. వీళ్ళు బల్లులు అవుతురు. నా కొడుకు కళ్ళు కనిపించాయి. ఆ బిడ్డ మీద ఆధారం. కొడుకులకు పని లేదు, వాళ్ళకు పని దోయది. వాళ్ళు చిన్న పిల్లలే, చిన్న వయసులో పెళ్ళిళ్ళైనాయి. ఇంకా ఈగురాలు లేవు, ఏం లేవు వాళ్ళకు. ఇది అట్టలక్ష్మి ఇంట్లే అసలు తల్లి చూడబుద్ధి కాక మనసులో పెట్టుకున్నాడు. అది మనసులో పెట్టుకొని దాని తల్లిని భ్రామించి ప్రేమ చూసి నల్లిగా ఉండి కొడుకు దాన్ని లోపలి పోట్లు కొట్టి చంపిండు. అదే మొదలే మాట్లాడచ్చు కదా. మరి నాకు కట్నం సరిపోతలేదు, ఏం సరిపోతలేదు, నువ్వు వద్దు నాకు అని ముందుగా అనొచ్చు కదా. కట్టం లేకున్నా సరే, రూపాయి ఆటన లేకున్నా సరే, నీ బిడ్డ మంచిగా ఉన్నది, నీ బిడ్డ నాకు ఉంటాయి చాలు గంత అని లంజగొడుకు మందు దాగి మాకు దాగి దాన్ని ప్రేమలో వడగొట్టుకొని దాన్ని మేచరే దిక్కు అది ఎట్టుంది. కొండంగి మొఖం తిరగలేదు అని మొఖం. అసలు కొండంగి మొఖం మరి ఈ పిల్లలు ఇచ్చేదే కాదు. తల్లి చంపమన్నది. ఆ తల్లి మాట ఈని ఆడొచ్చి లోపల చంపిండు. కానీ ఆయనకి న్యాయం కాదు. కానీ ఈ పిల్లకు మాత్రం న్యాయం లేకూరి సార్లాలా మీకు దండాలు పెడుతున్నాము. వీళ్ళు బల్లులయ్యిండ్రు, తల్లిదండ్రి బల్లులయ్యిండ్రు. ఆ పిల్ల నానమ్మని మాట్లాడుతున్నా నేను. దండి కలకల వేసిర్రు. For more videos like this, subscribe Big TV channel.